ఛత్తీస్గఢ్లో పోలీస్ వాహనాన్ని మావోయిస్టులు పేల్చారు. ఈ ఘటనలో 10 మంది జవాన్లు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా కుత్రుబెద్రే మార్గమధ్యంలో పోలీసులను లక్ష్యంగా మావోయిస్టులు మందుపాత్ర పేల్చారు. డీఆర్జీ బెటాలియన్కు చెందిన జవాన్లు కూంబింగ్కు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు టార్గెట్ చేశారు. ఛత్తీస్గఢ్లో పోలీస్ వాహనాన్ని మావోయిస్టులు పేల్చారు. ఈ ఘటనలో 10 మంది జవాన్లు మృతి చెందారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, సింధూర వరుస దాడులు ప్రతిదాడులతో దద్దరిల్లుతున్నటువంటి ఛత్తీస్గఢ్ లో మరొక ప్రమాదకరమైన ఘటన. 10 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్నటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. కొద్దిసేపటి క్రితం బీజాపూర్ జిల్లాలో ఉన్నటువంటి కుట్రు బెద్రే మార్గంలో ఐఈడి బ్లాస్ట్ కు పాల్పడినటువంటి మావోయిస్టులు ఒక భారీ విధ్వంసానికి పాల్పడ్డారు. 10 మంది జవాన్లను పొట్టన పెట్టుకుంటున్నారు. నిన్న నారాయణపూర్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో పాల్గొని తిరిగి వస్తున్నటువంటి డిఆర్జీ దళానికి డిస్టిక్ రిజర్వ్డ్ గార్డ్ గా చెప్తున్నటువంటి దళం ఏదైతే ఉందో దాన్ని టార్గెట్ గా చేసుకుని ఈ ఐడి బ్లాస్ట్ కు పాల్పడ్డారు. మొత్తం 10 మంది జవాన్లు ఈ ఘటనలో మృతి చెందినట్లుగా బస్తర్ ఐజీ ప్రకటించారు. గత ఏడాది కాలంగా ఛత్తీస్గఢ్ లో నక్సల్స్ వేట కొనసాగుతుంది. మావోయిస్ట్ పార్టీ లేకుండా చేస్తా ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ ప్రకటనలో భాగంగా పెద్ద ఎత్తున కూంబింగ్ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం బీజాపూర్ సుక్మా జిల్లాలో మొత్తం అడవులను జల్లెడపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కూడా అబుజ్మడ్ అటవీ ప్రాంతంలో ఒక భారీ ఎన్కౌంటర్ జరిగితే అందులో 4 మావోయిస్టులు ఒక డిఆర్జీకి సంబంధించినటువంటి ఒక హెడ్ కానిస్టేబుల్ మరణించినటువంటి ఘటన గడిచిన 24 గంటల ముందే జరిగింది. ఈ 24 గంటల్లోనే మరొక భారీ ఘటన జరగడం, ఈ మొత్తం పోలీసులు వర్సెస్ మావోయిస్టులు అనేటువంటి కార్యక్రమం ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందన్నటువంటిది మరొకసారి ప్రూవ్ అయింది. బీజాపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కూంబింగ్ జనరల్ గా జరిగేటువంటి కూంబింగ్ ప్రక్రియ ఇది. అయితే నారాయణపూర్ లో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో భాగంగా వచ్చినటువంటి డిఆర్జీని సంబంధించినటువంటి జవాన్ల లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడికి మావోయిస్టులు పాల్పడ్డారు. ఘటన జరిగినటువంటి సమయంలో 15 మంది పైన ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి మృతుల్లో 9 మంది జవాన్లు ఒక డ్రైవర్ ఉన్నట్టుగా చెప్తున్నారు. మొత్తం 10 మంది చనిపోయినారని చెప్తున్నారు. మిగిలినటువంటి 15 మందిలో కూడా అందరి పరిస్థితి కూడా చాలా విషమంగా ఉందని బస్తర్ ఐజీ ద్వారా మనకు అందుతున్నటువంటి సమాచారం. వరుస ఘటనలు జరుగుతాయనేటువంటి లక్ష్యంతోనే మైన్స్ ప్రూఫ్ వెహికల్స్ వాడుతున్నారు. ఎంపీవీని వినియోగిస్తున్నప్పటికీ కూడా అనేక సందర్భాలలో మావోయిస్టులు మాటు వేసి దాడులకు పాల్పడడంతో జవాన్ల వైపు కూడా ప్రాణనష్టం జరుగుతుంది. గత కొంతకాలంగా 208 మందిని మావోయిస్టులను మట్టుపెట్టినట్టుగా మావోయిస్టులు చెప్తున్నటువంటి నేపథ్యంలో నెత్తుటి బాకీ తీర్చుకుంటామని కూడా గత కొంతకాలంగా ప్రకటనలు జారీ చేస్తున్నారు. అధికారిక నోటు విడుదల చేస్తున్నారు మావోయిస్టులు. ఈ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఒకరిపైన ఒకరు పైచేయి సాధించుకునేటువంటి క్రమంలో వరుస దాడులు కొనసాగుతున్నట్టు కనపడుతుంది. ఇవాళ బీజాపూర్ జిల్లా కుట్రు బిద్రే ప్రధాన రహదారి మీద జరిగినటువంటి ఐఈడి బ్లాస్ట్ దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. అవకాశం కోసం మావోయిస్టులు ఎదురు చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రతీకార ఇచ్చతో రగిలిపోయి ఉన్నారనే విషయం కూడా భద్రతా బలగాలకు తెలుసు. ఎటు నుంచి దాడి వస్తుందన్నటువంటి అన్ని మార్గాలను చెక్ చేసుకుని ముందుకు వెళ్తుంటారు. కానీ మొదటిసారి ఈ మధ్య కాలంలో ఒక భారీ అటాక్ గా చెప్పొచ్చు. మావోయిస్టుల సైడ్ నుంచి జరిగినటువంటి ఒక పెద్ద అటాక్ గా చెప్పొచ్చు. ఏకకాలంలో 10 మంది చనిపోయినటువంటి ఘటనలు ఈ మధ్య కాలంలో లేవు. అటువంటి నేపథ్యంలో మైన్స్ ప్రొటెక్షన్ వెహికల్స్ వాడుతున్నప్పటికీ కూడా ఇవాళ జరిగినటువంటి దాడిని బస్తర్ పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన కాసేపులో రాబోతుంది. ఇప్పటికీ బస్తర్ ఐజీ ఇస్తున్నటువంటి సమాచారం మేరకు చూస్తే దాదాపు 10 మంది జవాన్లు మృత్యువాత పడ్డారు. మైన్స్ అందులో ఉన్నటువంటి ఆ వెహికల్ ఉన్నటువంటి 15 మందిలో మిగతా 5 పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్తున్నారు. వారందరినీ కూడా తక్షణం ఆసుపత్రికి తరలించారని చెప్తున్నారు. ప్రస్తుతం వారందరికీ చికిత్స కొనసాగుతున్నది. అయినప్పటికీ కూడా అందులో మిగతా 5 పరిస్థితి కూడా చాలా విషమంగా ఉందని చెప్తున్నారు. సింధుజ, రైట్, థ్యాంక్ యూ సాంబా.